career post. Today we will see about current affairs 2024, some important GK questions that will be useful for GDST, MTS, postman and PA examinations. Some important questions we will see on GK today. What is the theme of National Science Day 2024? Indigenous technologies for Vikasit Bharat. B. Advancing scientific research for Vikasit Bharat. Global collaboration in science, innovations in sustainable development for Vikasit Bharat. Important GK questions అండి ఇవి ఈ సంవత్సరానికి సంబంధించి. The answer is ఇండిజీనియస్ టెక్నాలజీస్ ఫర్ వికసిత్ భారత్. వికసిత్ భారత్ అనేటువంటిది మీకు రీసెంట్గా బాగా పేపర్స్లో ఇవన్నీ కూడా వినపడుతుంది కదా. నేషనల్ సైన్స్ డే is celebrated annually on February 28th, commemorating the Sir C.V. Raman's discovery of Raman's effect in 1928 అన్నమాట. Next question. Which railway station will the Prime Minister inaugurate as the Sikkim's first railway station? Namchi, Rangpo, Gangtok, Pelling. Your time starts now. Try to post your answers in the comment section. ఏ రైల్వే స్టేషన్ ని ప్రధానమంత్రి సిక్కిం లో ఫస్ట్ రైల్వే స్టేషన్ అన్నమాట. దట్ ఈస్ ర్యాంగ్పో రైల్వే స్టేషన్. ఇనాగ్రేషన్ ఆఫ్ ర్యాంగ్పో స్టేషన్ బై ప్రైమ్ మినిస్టర్ మార్క్స్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ మైల్ స్టోన్ యాజ్ సిక్కిం డిడ్ నాట్ హ్యావ్ ఎనీ రైల్వే లైన్ ఎర్లియర్. సిక్కిం రాష్ట్రంలో ఇప్పటి వరకు రైల్వే స్టేషన్ అనేటువంటిది లేదు కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ అనమాట ర్యాంగ్పో. నెక్స్ట్ క్వశ్చన్. The Purple Fest event is primarily focused on which group? Senior citizens, women empowerment, persons with the disabilities, third gender. Your time starts now. Purple Fest అనేటువంటి ఈవెంట్ దేని గురించి అని అడుగుతున్నారు. The answer is it is about the persons with the disabilities అన్నమాట. Next question. In which state was the Sudarshan Setu, Oka by Dwarka signature bridge, India's longest cable stayed bridge inaugurated? West Bengal, Kerala, Maharashtra, Gujarat. సుదర్శన్ సేతు అని చెప్పేసి ఇండియాస్ లాంగెస్ట్ కేబుల్ స్టేడ్ బ్రిడ్జ్ అనేటువంటిది ఎక్కడ ఇనాగ్రేట్ చేస్తారు. ఆన్సర్ ఈజ్ గుజరాత్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన? టు ప్రొవైడ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ టు రూరల్ హౌస్ హోల్డ్స్, టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ అగ్రికల్చరల్ యాక్టివిటీస్, టు ఇన్స్టాల్ రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ ఇన్ 1 crore households, to provide subsidized fertilizers to farmers. Time starts now. పిఎం సూర్యఘర్ అని చెప్పేసి ముఫ్త్ బిజ్లీ యోజన పోస్ట్ ఆఫీసెస్ లో చేయటం జరుగుతుంది. సర్వీస్ అన్ని కూడా అది దేనికి సంబంధించి టు ఇన్స్టాల్ ది రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ ఇన్ 1 crore హౌస్ హోల్డ్. 1 కోటి హౌస్ హోల్డ్స్ లో ఈ సోలార్ సిస్టమ్స్ రూఫ్ టాప్ మీద ఇన్స్టాల్ చేయడానికి ఉద్దేశించింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ రివర్స్ flows into Pakistan has been halted by the completion of Shahpur Kandi barrage in Punjab? Indus, Ravi, Jhelum, Chenab. Time starts now. పాకిస్తాన్ కి వెళ్ళవలసినటువంటి రివర్ ని ఒకటి షాపూర్ కండి బ్యారేజ్ అనేటువంటిది పంజాబ్ లో కట్టడం ద్వారా ఆపేయడం జరిగిందనమాట. ఆ రివర్ పాకిస్తాన్ లోకి వెళ్ళదు. ఏ రివర్ అంటే అది రావి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. Who is the present Chief Election Commissioner of India? T.N. Sheshan, Anup Chandra Pandey, Arun Goyal, Rajiv Kumar. Your time starts now. Try to post your answers in the comment section. Chief Election Commissioner of India ఎవరు? ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్న సందర్భంగా ఈ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. The answer is రాజీవ్ కుమార్ గారు అన్నమాట, చీఫ్ ఎలక్షన్ కమిషనర్. నెక్స్ట్ క్వశ్చన్. When is National Waters Day celebrated? 25th January, 6th July, 28th February, 15th August. Your time starts now. నేషనల్ వాటర్స్ డే అని ఏ రోజున సెలబ్రేట్ చేస్తారు? ఆన్సర్ ఈజ్ 25th January అన్నమాట. రిపబ్లిక్ డే ఒక రోజు ముందని గుర్తుపెట్టుకోండి, నేషనల్ వాటర్స్ డే. నెక్స్ట్ క్వశ్చన్. హూ వాజ్ ద ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా? టిఎన్ శేషన్, విజయ్ కుమార్, రాజీవ్ కుమార్, సుకుమార్ సేన్. టైం స్టార్ట్స్ నౌ. ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఎవరు? ఆన్సర్ ఈజ్ సుకుమార్ సేన్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. నేమ్ ద ఆన్లైన్ యాప్ లాంచ్డ్ బై ద ఎలక్షన్ కమిషన్ ఇన్ ద ఇయర్ 2018 ఫర్ సిటిజన్స్ టు రిపోర్ట్ ఎనీ వైలేషన్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ డ్యూరింగ్ ఎలక్షన్స్. ఎలక్షన్స్ జరిగినప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేటువంటిది ప్రకటిస్తారు. అందులో ఎటువంటి ఇవి చేయకూడదు కదా, అటువంటి
ఈ దానికోసం 2018లో ఒక ఆన్లైన్ యాప్ అనేటువంటిది ఎవరైనా రిపోర్ట్ చేయడానికి వైలేషన్ జరిగితే పెట్టారు. దాన్ని ఏమంటారు? విజిల్, గరుడ, నేస్తం, మిత్ర. టైం స్టార్ట్స్ నౌ. ద ఆన్సర్ ఈజ్ విజిల్ అన్నమాట. విజిల్ అనేటువంటి ఆన్లైన్ యాప్ తీసుకురావడం జరిగింది ఎలక్షన్ కమిషన్ 2018లో. నెక్స్ట్ క్వశ్చన్. In the year 2022, the Election Commission of India launched the app, which app for digital mapping of all polling stations. అన్ని పోలింగ్ స్టేషన్స్ మ్యాపింగ్ చేయడం కోసం ఏ యాప్ తీసుకురావడం జరిగింది? థర్డ్ ఐ, మిత్ర, గరుడ, మ్యాప్ మీ. టైం స్టార్ట్స్ నౌ. ఎలక్షన్ కమిషన్ 2022లో ఈ పోలింగ్ స్టేషన్స్ అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. గరుడ అన్నమాట. గరుడ యాప్ తీసుకురావడం జరిగింది టు మ్యాప్ ది పోలింగ్ స్టేషన్స్ అన్నమాట. What is the tenure of election commissioner? 5 years or till the age of 65 years, whichever is earlier. 5 years or till the age of 60 years, whichever is earlier. 6 years or till the age of 60 years, whichever is earlier. 6 years or till the age of 65 years, whichever is earlier. Time starts now. Try to post your answers in the comment section. Chief Election Commissioner యొక్క tenure ఏంటి? ఎంతకాలము ఉంటారు? The answer is 6 years కానీ or till the age of 65 years కానీ, whichever is earlier. ఏది ముందైతే అది 6 సంవత్సరాలు కానీ ఆయనకి 65 సంవత్సరాలు వచ్చే వరకు కానీ ఏది ముందైతే అది అప్పటి వరకు ఆయన టెన్యూర్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఇన్స్టిట్యూషన్ ఇంకంబేటెడ్ ది స్టార్ట్అప్ దట్ డెవలప్డ్ ఇండియాస్ ఫస్ట్ సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ రోబోట్ హోమోసెప్ ఆటమ్? ఐఐటి ముంబై, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి మద్రాస్, IIIT హైదరాబాద్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఫస్ట్ సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ రోబోట్ ని ఒకటి ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ఏ ఇన్స్టిట్యూట్ దీన్ని స్టార్ట్అప్ కింద తీసుకురావడం జరిగింది అని అడుగుతున్నారు. ద ఆన్సర్ ఈజ్ ఐఐటి మద్రాస్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద మస్కట్ ఆఫ్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2023-24? ఫైర్, మీరా మంగాయ్, డైరెక్టివ్ ప్రిన్సిపల్, నన్ ఆఫ్ ది అబోవ్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఖేలో ఇండియా అనేటువంటిది లేటెస్ట్ ఇది కాబట్టి ద ఆన్సర్ ఈజ్ వీరా మంగాయ్ అనమాట. మీరు ఇక్కడ చూస్తే కనుక ఇది మస్కట్, వీరా మంగాయ్ మస్కట్ అనమాట. ఇది వచ్చేసరికి ప్యారిస్ ఒలింపిక్ సంబంధించిన మస్కట్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ స్టేట్ డిడ్ పిఎం ఇనాగ్రేట్ ఇస్రోస్ సెకండ్ స్పేస్ పోర్ట్? ప్రైమ్ మినిస్టర్ గారు ఇస్రోస్ సెకండ్ స్పేస్ పోర్ట్ అనేటువంటిది ఇనాగ్రేట్ చేశారు. ఏ రాష్ట్రానికి చెందిందండి? ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు. Time starts now. Try to post your answers in the comment section. ISRO's second spaceport. The answer is Tamil Nadu అన్నమాట. కులశేఖర పట్టణం అనేటువంటిది అక్కడ చేయడం జరిగింది. తూత్తుకుడి డిస్ట్రిక్ట్ ఆన్ 28/2/2024 ఫస్ట్ స్పేస్ పోర్ట్ అనేటువంటిది ఏపీలో ఉంది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, శ్రీహరికోట. ఇది సెకండ్ స్పేస్ పోర్ట్ అన్నమాట ఇండియాకి సంబంధించినంత వరకు. కులశేఖర పట్టణం ఇన్ తూత్తుకుడి డిస్ట్రిక్ట్ ఆఫ్ తమిళనాడు. ఇస్రోస్ యొక్క సెకండ్ స్పేస్ పోర్ట్. Important question. Next question. Marthan Sun Temple recently seen in the news is located in which state or union territory in India? Odisha, Karnataka, Gujarat, Jammu and Kashmir. The time starts now. Marthan Sun Temple అనేటువంటిది ఇటీవల న్యూస్ లో ఉంది. అది ఏ రాష్ట్రానికి చెందింది అని అడుగుతున్నారు. The answer is జమ్మూ అండ్ కాశ్మీర్ అనమాట. జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఈ మార్తాండ్ సన్ టెంపుల్ అనేది మనం చూస్తాము. అది అనంతలాగ్ లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. Which state achieves record with the highest number of Ramsar sites? 16. Tamil Nadu, Madhya Pradesh, Karnataka, Uttar Pradesh. Your time starts now. Ramsar sites అనే దాని గురించి గతంలో ఒక వీడియో చెప్పడం జరిగింది. చిత్తడి నేలలు అనమాట. 16 ఉన్నాయి అక్కడ, అంటే తమిళనాడులో ఉన్నాయి. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్లో 10 ఉన్నాయి అనమాట. హైయెస్ట్ రికార్డ్ అనేటువంటిది తమిళనాడుకు ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. The Samakka Sarakka Medaram Jatara, the largest tribal festival celebrated, is held biannually in which state? Andhra Pradesh, Telangana, Karnataka, Odisha. Your time starts now. Medaram Jatara, Samakka Sarakka అంటారు కదా, అది లార్జెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్ అనమాట. ఆల్మోస్ట్ 1 కోటి పైనే జనాలు అక్కడికి కాంగ్రెషన్ కి వస్తారనమాట అక్కడికి. ద ఆన్సర్ ఈజ్ తెలంగాణలో ఉంది. ఇది తెలంగాణ స్టేట్ లో హనుమకొండ డివిజన్ లో ఉంటుందన్నమాట. ఈ మేడారం అనేటువంటిది ఒక బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ కూడా ఉంది అక్కడ. నెక్స్ట్ క్వశ్చన్. హూ ఇస్ ద ప్రెసెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్? జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ మిశ్రా, డాక్టర్ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ ఎన్వి రమణ. యువర్ టైం స్టార్ట్స్ నౌ.
ప్రజెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఎవరు అని అడుగుతున్నారు. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని ఇవన్నీ కూడా. ద ఆన్సర్ ఈజ్ జస్టిస్ డివై చంద్రచూడ్ అనమాట. గతంలో జస్టిస్ ఎన్వి రమణ గారు ఉండేవారు. వారి తర్వాత వారు రిటైర్ అయిన తర్వాత ఈయన రావడం జరిగిందనమాట, డివై చంద్రచూడ్. నెక్స్ట్ క్వశ్చన్, in Indian order of precedence, at what number do Bharat Ratna recipients rank? 7th, 6th, 10th, 8th. Your time starts now. Order of precedence అనేటువంటిది ఉంటుందన్నమాట. ఏదైనా గవర్నమెంట్ ఫంక్షన్స్ జరిగినప్పుడు అక్కడ ప్రైమ్ మినిస్టరు, వైస్ ప్రెసిడెంట్, తర్వాత ఇట్లా డిఫరెంట్ డిగ్నిటరీస్ని కూర్చోబెట్టడానికి ఒక ఆర్డర్ ఉంటుందన్నమాట. సీక్వెన్స్లో ముందు వరుస వెనక వరుస అట్లా ఉంటుంది. అందులో భారతరత్న రిసిపెంట్స్ కూడా ఒక తగు ప్రాధాన్యత అనేటువంటిది ఉంటుంది. వాళ్ళకి 7th ర్యాంక్ అనమాట. 7th ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో, ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్లో ఇస్తారనమాట. అంత పొజిషన్ ఉంటుందన్నమాట భారతరత్న అవార్డీస్కి. 7A ఉంటుంది అది, ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్లో. డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ హ్యాస్ బీన్ అవార్డెడ్ భారతరత్న ఇన్ 2024. హీ వాజ్ ద ఫేమస్ పర్సన్ ఇన్ విచ్ ఫీల్డ్? 2024లో భారతరత్న అవార్డ్స్ ఇవ్వడం జరిగిందనమాట. కాబట్టి ఇందులో కూడా క్వశ్చన్ రావడానికి స్కోప్ ఉంటుంది. జర్నలిజం, అగ్రికల్చర్, యాక్టింగ్, మెడికల్ ఫీల్డ్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎంఎస్ స్వామినాథన్ గారికి 2024కు సంబంధించి భారతరత్న అవార్డు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. వారు అగ్రికల్చర్కి సంబంధించిన దానిలో నిష్ణాతులు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫార్మర్ సీఎం ఆఫ్ బీహార్ will be posthumously awarded the country's highest honor, Bharat Ratna, in 2024? Kapuri Thakur, Jagannath Mishra, Prasad Rai, Mahamaya Prasad Sinha. Time starts now. Try to post your answers in the comment section. Bihar CM గారికి చనిపోయిన తర్వాత, పోస్టుమస్లీ అంటే ఏంటంటే చనిపోయిన తర్వాత అని అర్థం. కర్పూరి ఠాగూర్ అండి, CAR కర్పూరి ఠాగూర్ ఇక్కడ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, who among the following is known as father of green revolution in India, who has been conferred Bharat Ratna in 2024? ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని ఎవరిని అంటారు? వారికి భారత రత్న 2024కి ఇవ్వడం జరిగింది. ఎవరు? కర్పూరి ఠాగూర్, జగన్నాథ్ మిశ్రా, ఎంఎస్ స్వామినాథన్, మహామాయా ప్రసాద్ సిన్హా. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ట్రై టు పోస్ట్ యువర్ ఆన్సర్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇందాక కూడా క్వశ్చన్ వచ్చింది దీని మీద. ఇది ఎంఎస్ స్వామినాథన్ గారు అనమాట. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా అని చెప్పేసి వారిని పిలుస్తారు. అందుకని ఇందాక అగ్రికల్చర్ అనేటువంటి సెక్టార్లో వారికి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వారు దానిలో ఫేమస్ అనమాట ఈ గ్రీన్ రెవల్యూషన్లో. వేర్ ఈజ్ భారత్ రత్న అవార్డ్ మేడ్? భారత రత్న అవార్డుని ఎక్కడ తయారు చేస్తారు? పానిపట్ ఇన్ హర్యానా, అలీపూర్ ఇన్ వెస్ట్ బెంగాల్, జైపూర్ ఇన్ రాజస్థాన్, పఠాన్కోట్ ఇన్ పంజాబ్. టైం స్టార్ట్స్ నౌ. ఈ భారత రత్న అనేటువంటిది ఎక్కడ తయారు చేస్తారు? ద ఆన్సర్ ఈజ్ అలీపూర్ ఇన్ వెస్ట్ బెంగాల్లో తయారు చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద కంట్రీస్ హైయెస్ట్ హానర్ భారత్ రత్న ఇన్ 2024? మహామాయా ప్రసాద్, లాల్ కృష్ణ అద్వానీ, కర్పూరి ఠాకూర్, బోత్ B and C. టైం స్టార్ట్స్ నౌ. 2024కి సంబంధించి భారత్ రత్న కింది వారిలో ఎవరికి వచ్చిందని అడుగుతున్నారు. ద ఆన్సర్ ఈజ్ బోత్ B and C అనమాట. లాల్ కృష్ణ అద్వానీ గారికి, కర్పూరి ఠాకూర్ గారికి కూడా వచ్చింది. ఇక్కడ మనం చూద్దామండి 2024 భారత్ రత్న అవార్డ్స్ దే వర్ గివెన్ టు 5 persons. కర్పూరి ఠాకూర్ పోస్టుమస్లీ మీన్స్ ఆఫ్టర్ డెత్. CM బీహార్ చేస్తున్నారు ఆయన. పబ్లిక్ సర్వీస్, ఫర్ పబ్లిక్ సర్వీస్ he has been, the contribution in the field is public service. Lal Krishna Advani for public service, he is the Deputy Prime Minister of India once. And PV Narasimha Rao posthumously 9th PM of India, public service. Chaudhary Charan Singh posthumously చనిపోయిన తర్వాత ఇచ్చారు. 5th PM of India అనమాట, ప్రైమ్ మినిస్టర్గా చేస్తున్నారు ఆయన. పబ్లిక్ సర్వీస్ ఇచ్చారు. డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ పోస్టుమస్లీ చనిపోయిన తర్వాత అగ్రికల్చర్ సైన్స్ సంబంధించి వారికి భారత్ రత్న అనేటువంటిది మొత్తం మీద 5గురికి ఇవ్వడం జరిగిందనమాట. ద హైరార్కీ ఆఫ్ సివిలియన్ అవార్డ్స్ కనుక మనం చూస్తే కనుక ఫస్ట్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు వచ్చేసరికి భారత్ రత్న, తర్వాత పద్మ అవార్డ్స్ ఉంటాయి. పద్మ అవార్డ్స్లో కూడా 3 రకాలు. పద్మవిభూషణ్ 2nd హైయెస్ట్, పద్మభూషణ్ 3rd హైయెస్ట్, పద్మశ్రీ 4th హైయెస్ట్ అనమాట. ఇక్కడ మనం భారత్ రత్న అవార్డుని కనుక చూస్తే అది పీపల్ లీఫ్ ఆకారంలో ఉంటుందన్నమాట. అలాగే భారత్ రత్న అని రాసి ఉంటుంది. ఇక్కడ సన్ యొక్క ఆకారం కూడా మధ్యలో ఉంటుందన్నమాట పీపల్ లీఫ్ మీద. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ భారత్ రత్న. థ్యాంక్ యూ. Subscribe to Career Post. Do subscribe to Career Post for getting the latest video. Click the bell icon.